ప్రభునందు అత్యంత ప్రియులు జీవాహారము టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునగాక. టీవీ ద్వారా జీవాహారమైన దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవాది దేవుడు నాకిచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు కలుగునగాక. ప్రియులారా, బాగున్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? మీరు ఆత్మీయంగా ఎదగాలని నా ఆకాంక్ష. ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు, ప్రతి విశ్వాసి ఆధ్యాత్మికంగా ఎదగడానికి కొన్ని సూచనలు. ప్రతిరోజు క్రమము తప్పక బైబిల్ చదవడం, ఆసక్తితో ప్రార్థించటం, ఆత్మయందు తీవ్రత కలిగై చదివిన వాక్యాన్ని స్మరించుకుంటూ జీవితంలో అనుసరించి ఆచరించి దేవుని దీవెనలు పొందాలని నేను కోరుకుంటున్నాను. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునగాక. ఆమేన్. ప్రియులారా, రండి, ఈరోజు మీతో నేను, నాతో మీరు కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశము సిలువ విలువ. సిలువ విలువ, ద వాల్యూ ఆఫ్ క్రాస్. అంటే యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద చనిపోక మునుపు సిలువ విలువ ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద చనిపోయిన తదుపరి సిలువ విలువ ఏమిటి అనేది మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయవలసిన వారమై ఉన్నాం. ఈ రోజుల్లో క్రైస్తవ మందిరాల మీద మనం సిలువ గుర్తును చూస్తూ ఉన్నాం. కొంతమంది తమ గృహాల మీద సిలువను ధరించటం చూస్తూ ఉన్నాం. మరి కొంతమంది బంగారుతో చేయబడిన సిలువ గుర్తులను మెడలలోనూ చేతుల్లోనూ ధరించటం మనం చూస్తూ ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే క్రైస్తవులు సిలువను ధరించటానికి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని చూపిస్తూ ఉన్నారు. మంచిదే ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద చనిపోక మునుపు సిలువ విలువ ఏమిటో మనం తెలుసుకుంటే బహుశా చాలామంది సిలువను ధరించడానికి విముఖత చూపిస్తారేమో. క్రీస్తుకు పూర్వము 4వ శతాబ్దము నుండి ఈ సిలువ గుర్తు మనకు కనబడతా ఉంది. ఒక్కసారి మనం చరిత్ర పుటలలోనికి వెళితే క్రీస్తుకు పూర్వము 4వ శతాబ్దంలో పర్షియన్స్, ఆ తరువాత గ్రీకులు, రోమన్స్, వీళ్ళంతా కూడా సిలువను వాడినట్లుగా చూస్తూ ఉన్నాం. సిలువ ప్రాముఖ్యంగా 4 ఆకారాలలో ఉండటం చరిత్ర మనకు బోధిస్తూ ఉంది. మొదటి సిలువ టీ ఆకారంలో, మరొక సిలువ ప్లస్ ఆకారంలో, మరొకటి ఇంటూ ఆకారంలో, 4వది యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన సిలువ. ఈ సిలువ మీద ఒక మనిషిని చంపటం అనేది మొట్టమొదటిగా పర్షియన్స్, పారసీకులు ప్రారంభించినట్లుగా చరిత్రను మనం అధ్యయనం చేస్తే మనకు తెలుస్తూ ఉంది. కారణం ఏంటంటే సమాజంలో ఘోరాతి ఘోరమైన నేరం చేసిన వారు, పాపము చేసిన వారు, నీచమైన కార్యములు చేసి సంఘ విద్రోహ కార్యములు తలపెట్టి మనిషికి నష్టం కలిగించి బహుఘోరమైన తప్పిదం చేసిన వారు భూమి మీద చనిపోవటానికి అర్హులు కారు. ఎందుకంటే ఇలాంటి ఘోరమైన పాపము చేసిన పాపి భూమి మీద చనిపోవడం ద్వారా భూమి అపవిత్రమైపోతుందని పారసీకుల యొక్క నమ్మకం. కనుక వీరిని భూమికిని ఆకాశమునకును మధ్య చంపాలి అన్న ఉద్దేశంతో మొట్టమొదటిగా ఈ సిలువ మీద మనుషులను చంపడం ప్రారంభించారు. ఆ తర్వాత దీనిని పారసీకుల తర్వాత వచ్చిన గ్రీకులు, ఆ తర్వాత రోమన్స్ కంటిన్యూ చేయటం కూడా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు చనిపోక మునుపు ఈ సిలువ విలువ ఏమిటి అనేది మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలన చేసినప్పుడు మొట్టమొదటిగా
క్రీస్తుకు పూర్వము సిలువ దేనికి సంకేతం? పాపమునకు సంకేతం, పాపమునకు గుర్తు. అత్యంత ఘోరమైన పాపిని మాత్రమే సిలువ మీద చంపేవారు కనుక సిలువను చూడగానే అది పాపమునకును ఘోరాతి ఘోరమైన నేరమునకును సూచనగా భావించేవారు. అంతెందుకు, మన ప్రభు అయిన యేసుక్రీస్తును మరణానికి అప్పగించే ముందుగా పిలాతు న్యాయస్థానములో ఆయన నిలబెట్టినప్పుడు ఆనాటి మతాధికారులు, యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సామాన్యమైన అల్లరి మూక వీళ్ళంతా కలిసి యేసు ప్రభువుని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేసినప్పుడు పిలాతు ఇలా అన్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను అని ప్రశ్నించటం మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 15:14 మనం గమనించినప్పుడు, ఎందుకు అతడు ఏ చెడు కార్యము చేసెను అని పిలాతు వారిని ప్రశ్నించాడు. అలాగే లూకా సువార్త 23వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియో నాకు అగపడలేదు అని పిలాతు తేల్చాడు. దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఎవరు సిలువ మీద చనిపోయేది అని అంటే, దుష్కార్యము చేసిన వారు, చెడు కార్యము చేసిన వారు, నేరము చేసిన వారు, మరణమునకు తగిన నేరము చేసిన వారు ఆ సిలువ మీద చనిపోవాలి. కనుక సిలువ పాపమునకు గుర్తుగా మనం చూడాలి. రెండవదిగా సిలువ శాపమునకు గుర్తుగా కూడా కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద మరణించక మునుపు సిలువ పాపమునకు గుర్తు, అంతేగాక శాపమునకు కూడా గుర్తు. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 23వ వచనం, అలాగే గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని మనం గమనించినప్పుడు, మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. ప్రియులారా, ఇశ్రాయేలు సమాజంలో ఎవరైనా ఒకరు పాపం చేస్తే, నేరం చేస్తే, ఆ నేరము ప్రజల ఎదుట, న్యాయాధిపతుల ఎదుట రుజువు అయితే అట్టి వారిని మాను మీద వ్రేలాడదీయాలి. ఆ మ్రాను మీద వ్రేలాడవేయబడిన వ్యక్తి చనిపోయిన తదుపరి అతడు రాత్రి సమయంలో ఆ మాను మీద ఉండటానికి వీలు లేదు. అలా యెహోవా దేవుడు మోషేకు సెలవిస్తూ, మ్రాను మీద అతడు ఉండటానికి ఇష్టము లేదు కనుక, వీలు లేదు కనుక, అతడు దేవుని దృష్టిలో శాపగ్రస్తుడు కనుక అతన్ని దించాలి అంటాడు. కనుక ప్రియులారా, ఆలోచించేయండి, మ్రాను మీద వ్రేలాడబడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. సిలువ శాపమునకు సూచన. మూడవది, సిలువ ఓటమికి గుర్తుగా ఉన్నది. రోమిల కాలంలో రోమా ప్రభుత్వం వారితో లేక రోమా సైన్యంతో ఇతర దేశాలకు సంబంధించిన సైన్యం ఒకవేళ యుద్ధం చేస్తే, ఆ యుద్ధంలో ఓడిపోయిన వారిని రోమా ప్రభుత్వం వారు ఆ ఓడిపోయిన సైనికులు లేక శత్రువుల మెడల మీద సిలువను పెట్టి, సిలువను మోపించి వారిని ఆ సిలువలో చంపేవారు. ఆ కోవలకే ఈ బరబ్బా యేసు ప్రభుని సిలువేసినప్పుడు కుడివైపున ఎడమవైపున ఇద్దరు దొంగలు కూడా రోమా ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించిన వారే బరబ్బాతో కలిసి. కనుక వీరిద్దరూ బందిపోటు దొంగలు, రోమా ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించిన వారు. ఆ ప్రయత్నములో వారు విఫలమై ఓడిపోయిన కారణం చేత బందీలుగా మార్చబడి ఆ సిలువ మీద వారు చనిపోవటం చూస్తూ ఉన్నాం. కనుక ఎవరు ఈ సిలువ మీద చనిపోతారంటే, ఓటమి అనుభవాన్ని పొందినవారు, ఓడిపోయినవారు. కనుక సిలువ ఓటమికి సూచనగా కనపడుతూ ఉన్నది. నాలుగవదిగా, సిలువ మరణమునకు సూచనగా మనకు కనబడుతూ ఉంది. సిలువ మరణమునకు సూచన. లూకా సువార్త 23వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనించినప్పుడు, పిలాతు ఆ యాజకులతో సైన్యంతో ఇలా అంటాడు, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియు
నేను చూడలేకపోతున్నాను. సిలువ మీద చనిపోవాలి, సిలువ మీద యేసుక్రీస్తు ప్రభు మరణించాలి అన్న దృక్పథం పరిసయ్యులది, శాస్త్రులదైతే ఆ సిలువ ఎక్కటానికి ఇతని దగ్గర ఏ తప్పిదము నాకు కనపడలేదు అని పిలాతు అంటున్నాడు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి, సిలువ మరణమునకు సూచన, సిలువ పాపమునకును, సిలువ శాపమునకును, సిలువ ఓటమికిని, సిలువ మరణమునకును సూచనగా కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద చనిపోక మునుపు. ఇప్పుడు చెప్పండి, ఈ సత్యం తెలిసిన ఎవరైనా సిలువను క్రైస్తవ ప్రార్థనా మందిరాల మీద కానీ, క్రైస్తవ కుటుంబాల మీద కానీ, లేక క్రైస్తవులు మెడలలో కానీ చేతుల మీద కానీ ధరించుకోవడానికి ఇష్టపడతారా? కారణం ఏంటంటే, ఒక మందిరం మీద సిలువ కనపడితే, యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద చనిపోక మునుపు సిలువను చూడగానే పాపము, శాపము, ఓటమి, మరణము గుర్తొస్తాయి. ఒకవేళ ఒక సహోదరుడు, ఒక సహోదరి సిలువను ధరించుకుంటే వారిని చూడగానే పాపము చేసిన వారు, వీళ్ళు శాపగ్రస్తులు, తమ జీవితంలో ఓడిపోయిన వారు, వీడు మరణానికి సిద్ధంగా ఉన్నవారు అని గుర్తు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద చనిపోక మునుపు సిలువ పేరును ఉచ్చరించాలన్నా, సిలువను చూడాలన్నా భయకంపితులయ్యేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల కిందట ఆయన ఈ సిలువ విలువను మార్చడానికి 70 పౌండ్లు బరువు కలిగినటువంటి ఇదే సిలువను మనందరి పాపము కొరకు, శాపము కొరకు తన భుజాల మీద మోసుకుంటూ కల్వరి కొండకు చేరి, ఆ కల్వరి కొండ మీద తన 2 చేతులకు మేకుళ్ళు కొట్టించుకొని, 2 కాళ్ళకు మేకు కొట్టించుకొని, దీనునిగా, నిస్సహాయునిగా ఆ సిలువ మీద వ్రేలాడి రక్తమంతా కార్చి శిరస్సు మీద ముళ్ళ కిరీటం, వీపంతా నాగల చాలవలే దున్నబడి, ముఖమంతా ఘాటులు, రక్తపు మరకలు, రక్తపు ఛాయలు, ఒక విధంగా ఆపాదమస్తకం రక్తసిక్తంగా మారి ఆయన సిలువ మీద చనిపోవటం ద్వారా సిలువ విలువ సంపూర్ణంగా మార్చబడింది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద చనిపోవటం ద్వారా ఈ పాపమునకును, శాపమునకును, ఓటమికిని, మరణమునకును సాదృశ్యంగా ఉన్న ఈ సిలువ విలువ ఎలా మారింది అంటే, మొదటిది సిలువ రక్షణకు గుర్తుగా మారిపోయింది. ప్రియులారా, చూడండి, 1 కొరింథీ పత్రిక 1:18 మనం చదవగలిగితే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయ్యున్నది అంటాడు పౌలు. సిలువను చూచి అది పాపము, శాపము, ఓటమి, మరణము అనుకున్నవారు నశించిపోయేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ సిలువ మీద చనిపోయిన తర్వాత అది ఒక వ్యక్తిని రక్షించటానికి ఈ సిలువ వార్త బలమైనదిగా మారిపోయింది. సిలువ రక్షణకు సాదృశ్యం. నిన్ను నన్ను రక్షించడానికి దేవాది దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపి ఆ సిలువ మీద యేసును వేయటం ద్వారా, ఆ సిలువ మీద యేసు చనిపోవడం ద్వారా ఆ సిలువ రక్షణకు గుర్తుగా మారిపోయింది. ప్రియులారా, రెండవదిగా సిలువ ప్రేమకు చిహ్నంగా మారిపోయింది, ప్రేమకు గుర్తు. పౌలు రోమపత్రిక 5:8 ఇలా అంటాడు, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను అంటాడు. ఎక్కడ చనిపోయాడు? సిలువ మీద చనిపోయాను. దేవాది దేవుడు తన ప్రేమను మానవులకు చూపించటానికి, వ్యక్తపరచటానికి, నిన్ను నన్ను మనలను ఆయన ప్రేమిస్తున్నాడు అని రుజువు చేయడానికి తన కుమారుని యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు. ఆ యేసు సిలువను భరించి ఆ సిలువ మీద చనిపోవడం ద్వారా దేవుని ప్రేమను నీకు, నాకు, మనందరికీ పంచాడు. ప్రియులారా, కనుక సిలువ ప్రేమకు గుర్తుగా కనబడుతుంది. మూడవదిగా సిలువ సేవకత్వానికి గుర్తు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము
5, 6, 7, 8 వచనాలు మనం చదవగలిగితే పౌలు ఇలా అన్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు లోకానికి దాసుని స్వరూపము ధరించుకొని శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు అన్న పౌలు మాటల్లో ఉన్న సత్యం, యేసుక్రీస్తు ప్రభు శిలువను ఎందుకు వరించేయుడు, ఆయన చనిపోవడానికి శిలువను ఎందుకు ఎన్నుకున్నాడంటే శిలువ పరిచర్యకు, సేవకత్వానికి సూచనగా మార్చడానికి. ఆయన అన్నాడు మత్తయి సువార్త 20:28, మనిషి కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారము చేయడానికి వచ్చాడనని. కనుకనే ప్రియులారా, ఈనాడు రెడ్ క్రాస్ వాళ్ళు ఎందుకు ఆ రెడ్ క్రాస్ను సింబల్గా ఎంచుకున్నారంటే అది పరిచర్యకు చిహ్నం. మనుషులు యుద్ధాల్లో గాయపడ్డప్పుడు, మొండి వ్యాధులతో బాధపడుతున్నప్పుడు వారికి యేసు ప్రేమను పంచటానికి, పరిచర్య చేసి ఆ వ్యాధిగ్రస్తులను ఆదుకోవడానికి, ఆ గాయపడిన వారిని ఆదుకోవడానికి, యేసు ప్రభు ప్రేమను చూపించడానికి వారు శిలువ గుర్తును ఎన్నుకోవడం చూస్తూ ఉన్నాం. అలాగే బ్లూ క్రాస్ జంతువులకు హాని కలిగినప్పుడు, జంతువులకు గాయపడ్డప్పుడు, జంతువులు కష్టాల్లో ఉన్నప్పుడు వాటిని ఆదరించడానికి, ఓదార్చడానికి, వాటి గాయాలు కట్టడానికి ఈ బ్లూ క్రాస్ సొసైటీ వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఏదేమైనా శిలువ సేవకత్వానికి సూచనగా కనపడుతుంది. చివరగా శిలువ విజయానికి సూచన, శిలువ విజయమునకు సూచనగా కనపడుతూ ఉంది. ఓటమి అనుభవంలో ఉన్న మానవుణ్ణి తమ దైనందిన జీవితంలో ప్రతి నిత్యము ఏదో ఒక ఓటమి అనుభవాన్ని పొంది కన్నీటి అనుభవంలో ఉన్న మానవుని విడిపించి వారి జీవితంలో విజయాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. ప్రతి మానవుడు ఎన్నో విజయాలు ఒకవేళ భౌతికంగా సాధించిన పాపము చేత పట్టబడి శాపానికి గురై మరణిస్తూ తమ జీవితంలో ఓటమి ఎదుర్కొంటున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి పాపము ద్వారా శాపగ్రస్తుడిగా మార్చబడి మరణించి ఓడిపోతున్నాడు మానవుడు. అట్టి మరణాన్ని యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద ఓడించాడు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో పౌలు ఇలా అంటాడు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా. మరణపు కోరలను యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద విరిచివేసి మరణానికి చేరువైన మానవుణ్ణి ఆ మరణము నుండి విడిపించి నిత్య జీవములోనికి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణాన్ని స్వచ్ఛందంగా స్వతహాగా వరించినట్లుగా భరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కనుక పాపమునకును శాపమునకును వాటమికిని మరణమునకు సాదృశ్యమైన శిలువను యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువను ఎన్నుకొని ఆ శిలువలో చనిపోవడం ద్వారా అదే శిలువను ప్రేమకును రక్షణకును సేవకత్వానికిని మరియు విజయానికిని సంకేతంగా గుర్తుగా మార్చేశాడు. ప్రియులారా, శిలువను ధరిస్తున్నా నీవు దేవాలయాల మీద శిలువను ప్రతిష్ఠిస్తూ క్రైస్తవ గృహాల మీద సిలువ గుర్తును వేసుకుంటూ మెడలలో సిలువ వేసుకుంటూ చేతులకు సిలువ గుర్తు వేసుకుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోక మునుపు అది పాపమునకును శాపమునకును ఓటమికిని మరణమునకు గుర్తని నీకు తెలుసా? ఈనాడు నువ్వు అంత సంతోషంగా సిలువను ధరిస్తున్నావంటే దానికి కారణం యేసుక్రీస్తు ప్రభు ఆ సిలువ మీద మరణించటమే. ఆయన సిలువ మీద మరణించడం ద్వారా దాని విలువను మార్చాడు. దానిని ప్రేమకు గుర్తుగా, రక్షణకు గుర్తుగా, సేవకత్వానికి గుర్తుగా, విజయానికి గుర్తుగా మార్చాడు. ఆ సిలువను నీవు స్వచ్ఛందంగా వరించాలి, ధరించాలి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, నువ్వు నిజంగా క్రైస్తవ విశ్వాసమైతే
ఆ సిలువను ధరించడానికి లేక ఆ సిలువను చూడడానికి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉన్నట్లయితే ఆ సిలువ యొక్క అర్థాన్ని నువ్వు గ్రహించి దానికి అనుకూలంగా నీ జీవిత విధానాన్ని మార్చుకోవాలి. నీలో రక్షింపబడిన అనుభవం ఉండాలి. నీలో దేవుని ప్రేమ పుష్కలంగా ఉండాలి. ఆ ప్రేమను ఇతరులకు పంచాలి. నీలో సేవక గుణం ఉండాలి. యేసు నామమున అనేక మందికి పరిచర్య చేసే మనసు నీలో ఉండాలి. క్రైస్తవ సంఘం సేవక సంఘంగా ఉండాలి. క్రైస్తవ సహోదరి సహోదరుడు సేవకులుగా ఉండగలగాలి. గాయాలు కట్టేవారుగా ఉండాలి, ఓదార్చేవారుగా ఉండాలి, ఆదరించేవారుగా ఉండాలి. క్రైస్తవ సహోదరి సహోదరుడు విజయము పొందినవారుగా ఉండగలగాలి. వ్యాధుల మీద విజయం, సాతాను శక్తుల మీద విజయం, మరణము మీద విజయం, శారీరక కార్యముల మీద, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము అనే వాటి మీద విజయము పొందిన అనుభవంలో ఉన్నవారే క్రీస్తును ధరించడానికి యోగ్యులు. కనుక ఈ సిలువ విలువను తెలుసుకో. యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద మరణించక మునుపు సిలువ విలువ ఒకవేళ నీకు తెలిస్తే ఆ సిలువను ధరించుకోవడానికి ఇష్టపడవు. కానీ యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద చనిపోయిన తరువాత ఆ సిలువ విలువను సంపూర్ణంగా మార్చడం ద్వారా మనం సంతోషంగా సిలువను ధరించుకుంటున్నాం. కనుక ప్రియులారా, మన జీవితాల్లో అనునిత్యము సిలువ అనుభవం కలిగిన వారమై యేసుక్రీస్తు ప్రభు అడుగు జాడలు నడుస్తూ ఆయన నామానికి మహిమ చెల్లిద్దాం. అనేక మందిని ప్రభు యొద్దకు నడిపిద్దాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి. నమ్రతతో వినయ విధేయతలతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రార్థనలు ఏకీపిద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపి, దయామేడ మీ కొందనాలు స్తోత్రాలు. మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువ మీద చనిపోక మునుపు సిలువ విలువ పాపము అని, శాపము అని, ఓటమి అని, మరణము అని మాకు తెలియజేసినందులకే స్తోత్రాలు. మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు సిలువను భరించి ఆ చనిపోవడం ద్వారా ఆ సిలువ విలువ రక్షణకు సాదృశ్యంగా, ప్రేమకు, సేవకత్వానికి, విజయమునకు సాదృశ్యంగా మార్చినందులకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం స్వామి. ఆ సిలువ విలువను మార్చిన తండ్రి, మా అందరి జీవిత విలువలను పరిపూర్ణంగా మార్చి మీకు ఇష్టలుగా జీవించగలిగే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, తన ప్రియకుమారుడు మన రక్షకుడు యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలము మనందరికీ తోడయుంటూ దీవించునుగాక. ఆమేన్. దైవాశీస్సులు.